ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమై పాపములో పడిపోయి బబులోను చెరలో కష్టాలలో వేదనలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇర్మియా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అని నిరాశలో ఉంటున్నటువంటి సమయంలో వారిని ఆదరిస్తూ బలపరుస్తున్న గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన మాట అండి. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చు. శ్రమలు, ఒంటరితనము, శోధనలు, అవమానములు, నిందలు వేధిస్తున్నప్పుడు ఆ సజీవుడైన దేవుడు కూడా ఈరోజు నీతో మన అందరితో కూడా సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. ఈ లోకంలో మనుషుల ప్రేమ స్వార్థముతో కూడుకున్నది. అది పరిస్థితులను బట్టి మారిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ ఎన్నటికీ మారదు. దానికి ఆరంభము లేదు, అంతము లేదు. మనము పుట్టక మునిపే ఆయన మనలను ప్రేమించాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన కన్నులు నన్ను చూచాయని సెలవిస్తున్నట్లుగా మనము తప్పులు చేసినా కూడా మన ఎడల ఆయన ప్రేమ ఏమాత్రం కూడా తగ్గదండి. అది శాశ్వతమైనది. మనము ఏ యోగ్యత అర్హత లేని వారమైనప్పటికీ కూడా ఆయన ఉచితంగా మన ఎడల చూపిస్తున్నటువంటి దయ. ఈ లోకము మిమ్మల్ని తృణీకరించిన ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని విలువైన వారిగా, విలువైన దానిగా నేను చూస్తున్నాడు. ఇశ్రాయేలీలు పాపము చేసిన దేవుడు వారిని రమ్మని పిలిచాడు. అలాగే ఈరోజు మన జీవితంలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకొని తిరిగి మరలా దేవుని యొద్దకు రావాలి. దేవుని యొక్క ప్రేమ మారదు, ముగిసిపోదు. ఆయన కృప మనలను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేశాడు, పాపంలో మునిగిపోయాడు, సర్వస్వము కోల్పోయాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా తండ్రి నన్ను పనివాడిగానైనా చేర్చుకుంటే చాలు అని అనుకుంటాడు. కానీ తండ్రి దూరం నుండి అతన్ని చూసి పరిగెత్తుకెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడి ప్రవర్తన మారిన తండ్రి ప్రేమ మారలేదు. అలాగే మనము దేవునికి దూరముగా వెళ్ళిన ఆయన మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. అదే నిత్యమైనటువంటి ప్రేమ. ఒక బిడ్డ తప్పు చేసి జైలుకి వెళ్ళాడంట. ఆ లోకమంతా కూడా ఆ వ్యక్తిని నేరస్తుడిగా చూసి అసహ్యించుకుంటుంది. కానీ కన్న తల్లి మాత్రము జైలుకు వెళ్ళి కన్నీళ్లతో ఆ బిడ్డకు అన్నం తినిపిస్తుంది. బిడ్డ చేసిన తప్పును తల్లి ద్వేషించవచ్చేమో, కానీ బిడ్డను ప్రేమించడం మాత్రం మానదు. ఒక భూ సంబంధమైన తల్లికే అంత ప్రేమ ఉంటే మనలను సృష్టించిన దేవుని యొక్క ప్రేమ ఇంకెంత గొప్పది. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, తల్లి తన బిడ్డను మరచినా నేను నిన్ను మరువనని యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మీ చేతిలో ఒక కొత్త 500 నోటు లేదా ఒక బంగారు నాణెం ఉందనుకోండి, దానిని నలిపేసి కింద పడేసి కాళ్ళతో తొక్కి బురదలో వేసినా సరే దాని విలువ మారుతుందా? మారదు. దాన్ని కడిగితే మళ్ళీ అలాగే విలువ ఉంటుంది. ఈ లోకంలో కష్టాలు, పాపాలు లేదా ఇతరుల మాటల వల్ల మన జీవితంలో నలిగిపోయి బురదలో పడినట్లు అనిపించవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మన విలువ తగ్గలేదు. ఆయన తన కృప అనే నీటితో మనలను కడిగి తన నిత్యమైన ప్రేమతో మనలను మళ్ళీ కూడా చేరదీస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో పరిస్థితులు మారవచ్చు, మనుషుల ప్రేమలు తగ్గిపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కానీ మనలను సృజించిన దేవుడు మాత్రము ఎల్లప్పుడూ ఎప్పటికీ కూడా మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమకు ముగింపు అనేది లేదు. మీరు ఈనాడు ఒంటరితనంతో బాధపడుచున్నారా? లోకంలో ఎవ్వరూ మిమ్మల్ని ప్రేమించడం లేదని కృంగిపోతున్నారా? మీ వైపు చేతులు చాచి నిత్యమైనటువంటి ప్రేమతో ఆదరించడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు సమీపముగా ఉన్నాడు. ఒకవేళ ఈనాడు నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావా? నేను ఎన్నో తప్పులు చేశాను, ఆయన నన్ను చేర్చుకుంటాడా అని చెప్పి అనుమానిస్తున్నావా? తప్పిపోయిన కుమారుడు కోసము తండ్రి ఎదురు చూసినట్లుగా ఆ దేవుడు తన కృపతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. కనుక ఈరోజే ఆయన వైపు తిరుగుదాము. ఆయన నిత్యమైన ప్రేమలో నిలిచి ఉండి దేవుని యొక్క కృపను మనమందరం కూడా జీవితాలలో పొందుకుందాము.
చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉన్నతమైన మహోన్నతమైన శక్తి కలిగిన అద్భుతమైన మీ నామమునకై స్తోత్రములు. ఈనాడు మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు మాకు ఇచ్చిన వాగ్దానమునకై స్తోత్రములు. లోకము మమ్మల్ని విడిచిన, మా పరిస్థితులు బాగోలేకపోయినా నీ ప్రేమ ఎప్పటికీ కూడా మారదని మేము నమ్ముచున్నామయ్యా. ఇక విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఎవరైతే నిరాశలు, ఒంటరితనములు, శ్రమలో ఉన్నారో వారికి మీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క విడువని కృపతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని వేడుకొనిచున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనూ మీ చేతుల్లో పెడుతుండగా ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించి నీ కృపతో నింపి నడిపించి మారినటువంటి నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరిచి కృప కలుగ చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.